పుతిన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగినటువంటి భేటీ చాలామంది ఎదురు చూశారు. ఈ భేటీలో ఏం జరుగుతుందని చెప్పి చాలా దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూసాయి. ఎట్టకేలకు భేటీ జరిగింది. సుమారుగా 2 గంటల 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ ఒప్పందం అయితే ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఈ భేటీని ఎలా చూస్తారు సార్? ఇది ఫలప్రదమైనట్టుగానే చూడాలా, లేకపోతే ట్రంప్ ప్రయత్నం ఫెయిల్ అయిందని అనుకోవాలా? ఇది చాలా సుదీర్ఘంగా ఎన్నో దశకాలుగా జరుగుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం 2.5 గంటల్లో వస్తుందని అనుకోవడం చాలా తప్పు. డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా ఈసారి ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ప్రమాణమే 4-5 సార్లు వ్లాడిమిర్ పుటిన్ తోటి సుదీర్ఘంగా ఆల్రెడీ ఫోన్ లో చర్చించారు. ఆయన ఒక్కొక్క కాల్ 2-3 గంటల సేపు నడిచింది. కాబట్టి ఇంత సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మళ్ళీ కలవడం అన్నది బహుశా అవసరం ఉండేది ఉండొచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఆయన రీసెంట్ గా మాస్కో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి రష్యన్ పొజిషన్స్ ఏంటి, రష్యన్ డిమాండ్స్ ఏంటి, ఏ అంశాల మీద వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఏ అంశాల్లో వాళ్ళు ఏ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు రెడ్ లైన్స్ గీసుకున్నారో ఇవన్నీ కూడా అమెరికాకి తెలిసినవి. అలాగే అమెరికా పొజిషన్ ఏంటో డొనాల్డ్ ట్రంప్ కి తెలుసు. ఎందుకంటే అతను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే, క్యాండిడేట్ గా ఉన్నప్పుడు, ఎన్నికల జరుగుతున్నప్పుడే నేను రాష్ట్రపతిగా ఉంటే ఈ యుద్ధం అసలు జరుగుండేదే కాదు అని చెప్పి చాలా సార్లు చెప్పాడు. గెలిచిన తర్వాత కూడా చాలా సార్లు అదే చెప్తూ వచ్చాడు. కాబట్టి డీప్ స్టేట్, అమెరికాలో ఉన్న డీప్ స్టేట్, నేటో, యూరోప్ వీళ్ళందరూ కలిసి రష్యాని ఏదో విధంగా బలహీనపరచాలి, రష్యాని వీలైతే 2-3 ముక్కలు చేయాలి, అక్కడ అధ్యక్షుడిని తీసేసి వీళ్లకు ఒత్తాసు పలికేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టాలి. ఈ అజెండాలన్నీ చాలా కాలంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి అది కూడా తెలుసు. కాబట్టి అన్ని తెలిసిన తర్వాత వీళ్ళు కలవడం అన్నది బహుశా అంత అవసరం ఉండిండకపోయి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద దేశాలకు అధినేతలైనటువంటి వాళ్ళు, దిగ్గజ నేతలు కలిస్తే గనక తప్పకుండా కొంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏదో విధంగా ఇద్దరి మర్యాదలు కాపాడడానికి, గౌరవం కాపాడడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే గనక ఇలా కలవడం అన్నది శుభవార్త. ఎందుకంటే జో బైడెన్ 4 సంవత్సరాల హయాంలో ఆయన వ్లాడిమిర్ పుటిన్ కలవలేదు, ఫోన్ చేయలేదు. అటువంటి డీప్ స్టేట్ యొక్క ఆలోచన నుంచి కంప్లీట్ గా భిన్నంగా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్ గా రష్యాతో చర్చలు చేయడానికి మార్కో రూబియోనో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ నో, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నో ఇంకెవరన్నా పంపించండి. కానీ స్టీవ్ విట్కాఫ్ ను పంపించాడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ యొక్క గోల్ఫింగ్ పార్ట్నర్. అతను ఒక బిజినెస్ మ్యాన్. అంటే మామూలుగా ప్రొఫెషనల్ డిప్లొమాట్స్ ని, ఇటువంటి అంతర్జాతీయ వ్యవహారాలను చూసేటువంటి వ్యక్తి కాకుండా ఒక బిజినెస్ దృష్ట్యా ఆలోచన చేసే వ్యక్తిని రష్యాకి పంపించడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏది కూడాను ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ మన డిప్లొమసీలో ఉన్నటువంటి అందరూ నమ్మేటువంటి, నార్మల్ గా అందరూ పాటించేటువంటి స్టాండర్డ్స్ ని భిన్నంగా దానికి పక్కన పెట్టేసి తన దృష్టిలో, తన యాంగిల్లో, బిజినెస్ యాంగిల్లో డీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంశం చాలా వీలైంది. నార్మల్ గా ఏ థర్డ్ కంట్రీలోనో కలవాల్సింది, యుఏఈలోనో, లేకపోతే సౌదీ అరేబియాలోనో, టర్కీలోనో ఎక్కడో కలిసి ఉండవలసింది. ఎందుకంటే అమెరికా కాదు, రష్యా కాదు, రెండు కానిట్టుండక 3వ దేశంలో కలిసి ఉంటే బాగుండేది. కానీ అలాస్కాకి పిలవడం, అలాస్కా రష్యాకి చాలా దగ్గర, అక్కడి నుంచి 50-60 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము అమెరికాలో, అమెరికన్ మిలిటరీ స్థావరంలో వాళ్ళు కలవడం అన్నది, అది వ్లాడిమిర్ పుటిన్ ఒప్పుకుని రావడం అన్నది తప్పకుండా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కొంత కంఫర్ట్ జోన్ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన అక్కడ దిగంగానే నార్మల్ గా ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి ఉండొచ్చు, ఇంకెవరైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ స్వయాన ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసి వ్లాడిమిర్ పుటిన్ కలవడం, చాలా మర్యాదపూర్వకంగా ఆయన్ని స్వాగతించడము, ఆయనకు గౌరవం ప్రసాదించడము, అఫ్ కోర్స్ ఇవన్నీ చూసాం. అఫ్ కోర్స్ B-2 బాంబర్స్ పైన వెళ్ళినాయి. ఆయనకు వ్లాడిమిర్ పుటిన్ కి మా శక్తి ఏంటో బల ప్రదర్శన టైప్ లో వాళ్ళు చూపించారు. కానీ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెసిడెన్షియల్ లిమోసిన్ లోనే వ్లాడిమిర్ పుటిన్ కూర్చొని వెళ్ళడం. ఎందుకంటే ఇంత పెద్ద దేశాధినేతలు వాళ్ళ కార్లలో వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంకొక దేశ సెక్యూరిటీని వాళ్ళు నమ్మరు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నా కానీ కూడా ఒక విధమైనటువంటి ట్రస్ట్, అతని నమ్మి అతను చేశారు అంటే కనుక దీన్ని మనం ఫస్ట్ అభినందించాలి. సో వ్లాడిమిర్ పుటిన్ ఆ రిస్క్ తీసుకొని అమెరికాకి వెళ్ళడం అది చాలా పెద్ద విషయం. అక్కడే మనకు అర్థమైంది ఏదో కొత్త అవగాహన వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది అని. 2 అక్కడ జరిగిన చర్చల్లో
10/10 రేటింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి, మన వ్లాడిమిర్ పుటిన్ కి. అంటే వాళ్ళు చర్చించదలుచుకున్నటువంటి అంశాలన్నిటి కూడాను ఒక విధమైన అవగాహన వచ్చింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కితాబ్ ఇచ్చారు. ఒక అంశంలో మాత్రం మాకు ఒప్పందం కుదరలేదు, అదేంటో చెప్పలేదు, కానీ ఒక అంశంలో కుదరలేదు. చిన్న చిన్న 2-3 అంశాలు ఉన్నాయి, వాటిని మేము ఏదో విధంగా మేము సమస్య పరిష్కరిస్తాం, కానీ ఒక అంశం ఇంకా కుదరలేదు అని కూడా ఓపెన్ గా చెప్పారు. తర్వాత ఏమన్నారంటే ఆ చర్చల్లో ఏం జరిగాయో రష్యా సైడ్ కానీ అమెరికా సైడ్ కానీ ఏమీ చెప్పలేదు. బయట చెప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, నేను నేటో నేతలతోటి మాట్లాడతాను, జెలెన్స్కీతో కూడా మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అన్నారు. మళ్ళీ మొత్తం అవసరమైతే రెండోసారి కలుస్తామన్నారు. వీళ్ళిద్దరు మీటింగ్ కంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బహుశా రెండో మీటింగ్ లో జెలెన్స్కీని కూడా నేను పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, యూరోప్ లో కూడా ఎవరైనా పిలిస్తే పిలవచ్చు అన్నట్టుగా ఆయన ఇండికేట్ చేశారు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్ అనడానికి వీళ్ళకి ప్రెస్ స్టేట్మెంట్స్ ఉందాం, ఎందుకంటే ఎవరి దగ్గర ప్రశ్నలు తీసుకోలేదు వాళ్ళు. అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో వ్లాడిమిర్ పుటిన్ రష్యాలో కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నెక్స్ట్ టైం వీల్ మీట్ ఇన్ మాస్కో అని అన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ నవ్వేసి మా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు సెక్యూరిటీ దృష్ట్యా, చూద్దాం లేండి దాని అని చెప్పి దాన్ని దాటేశారు. అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోనే నడిచింది అది, కానీ దాని యొక్క డీటెయిల్స్ మనకి ఇంతదాకా తెలియదు. బహుశా ఈ రోజు రేపో తెలుస్తుంది. మరి రష్యా ఇచ్చిన ప్రపోజల్స్ జెలెన్స్కీకి సమ్మతమా కాదా, యూరోపియన్ యూనియన్ నేటో ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ కూడాను బహుశా 1 or 2 days మనకు తెలుస్తాయి. కానీ ఇంత సుదీర్ఘ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో జెలెన్స్కీ అలాగే పుతిన్ని ఒకటే భేటీలో చూసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఆ పని ట్రంప్ చేయగలుగుతారా? ఎందుకంటే ఈసారి అతను అన్నాడు, ట్రంప్ అన్నాడు, ఈసారి నెక్స్ట్ జరగబోయేటువంటి మీటింగ్లో జెలెన్స్కీ కూడా ఉండే అవకాశం ఉంది పుతిన్తో పాటు అని అతను ప్రకటించారు. చర్చలు బాగా జరిగాయని చెప్పారు. కరెక్ట్. అంటే అఫ్ కోర్స్ వ్లాడిమిర్ పుటిన్ కి తనకు కావాల్సినవి వస్తే కనుక తనకు కలవడానికి జరిగే ఇబ్బంది లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, 4 రాష్ట్రాలు అందాము, 4 స్టేట్స్ అందాము, 4 ప్రావిన్సెస్ అందాము, యుక్రెయిన్ లో ఉన్నటువంటి 4 ప్రావిన్సెస్ ఎక్కడ రష్యా భాష మాట్లాడేటువంటి మెజారిటీ పాపులేషన్ ఉంటుందో ఆ ప్రాంతాలు మేము మా అధీనంలోనే ఉంచుకుంటామని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనకు క్రైమియా కావచ్చు, లేదా మనకు జపరోజియా కావచ్చు, లేదా డాన్బాస్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు డొనెట్స్క్, లుహాన్స్క్, ఈ 4 ప్రాంతాలు కూడాను వాళ్ళ అధీనంలో పెట్టుకుంటాం అంటున్నారు. అలాగే ఖార్కివ్ ప్రావిన్స్ ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి, కానీ బహుశా అది వ్లాడిమిర్ పుటిన్ డిస్కషన్ లో అది యుక్రెయిన్ వదిలేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలు మా అధీనంలో ఉన్న ప్రాంతాలు మేము తిరిగి ఇవ్వము అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది వాళ్ళకున్న డిమాండ్స్ అందరికి తెలిసిన విషయాలు. రెండవది నేటో ఎక్స్పాన్షన్ అవ్వకూడదు, యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను నేటోలో చేరము అని చెప్పి వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి, అష్యూరెన్స్ ఇస్తేనే ఈ యుద్ధం ఆపుతాము. అలాగే 3 ఆమె రష్యా మీద వేసినటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలి. ఇటువంటివి 3-4 అంశాలు ఉన్నాయి. ఆ 3-4 అంశాలు కనుక వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అప్పుడు ఇంకా మరి జెలెన్స్కీ ఒప్పుకున్న తర్వాత ఆయన కలవడానికి ఇబ్బంది ఏముంది. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో జెలెన్స్కీ వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ జెలెన్స్కీ ఒప్పుకుంటారా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడాను జెలెన్స్కీ చాలా ఆయన స్టాండ్ కూడా ఆయన ఏం చెప్తానంటే, మేము ఒక అంగుళం కూడా మా దేశాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నాడు. మరి అటువంటి స్టాండ్ తీసుకున్నప్పుడు మరి సొల్యూషన్ ఎలా వస్తుంది దీనికి? యుక్రెయిన్ దగ్గర అయితే మళ్ళీ రష్యా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వెనక్కి తీసుకునే క్షమత లేదు. యూరోప్, అమెరికా వాళ్ళకి ఇలాగే ఇంకా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చుకుంటూ పోయి వాళ్ళ యుద్ధాన్ని సపోర్ట్ చేసేటువంటి క్షమత వీళ్ళకు కూడా తగ్గిపోతుంది. వాళ్ళ దేశాలకు వాళ్ళకి వ్యతిరేకత చాలా పెరిగింది. మాగా సపోర్టర్స్, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ అందరూ కూడా యుక్రెయిన్ యుద్ధంలో మనం ఖర్చు పెట్టకూడదు అంటున్నారు. ఆయన పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఇది నా యుద్ధం కాదు, జో బైడెన్ యుద్ధం అని ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇన్ని అంశాల దృష్ట్యా ఏదో విధంగా దీన్ని ఆ సమస్యకు పరిష్కారం కావాలి అన్న దిశగా అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి జెలెన్స్కీ ఎక్కువ ప్రెషర్ పెడితే బహుశా దానికి సపోర్ట్ అనేది తగ్గచ్చు. ఇప్పుడు యూరోప్ సపోర్ట్ ఉన్నది. వీళ్ళిద్దరూ అలాస్కాలో కలుస్తున్నప్పుడు అదే రోజు జెలెన్స్కీ కేర్ స్టార్మర్ ని లండన్ లో కలిశారు. కాబట్టి అంటే యూరోప్ లో మళ్ళీ ఒక విధమైనటువంటి వాళ్ళ సపోర్ట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మరి డొనాల్డ్ ట్రంప్ మీద ఎటువంటి ఒత్తిడి తేయగలరు, నేటో ఎటువంటి ఒత్తిడి తేయగలదు, ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో చర్చల్లో మనకు తెలుస్తాయి. కానీ కీలకంగా వ్లాడిమిర్ పుటిన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో 2-3 అంశాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం ఇద్దరం నైబర్సే. మా ఐలాండ్ రష్యాకు సంబంధించిన ఒక దీవి, అమెరికాకు సంబంధించిన ఒక దీవి బేరింగ్ స్ట్రేట్ లో 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఆ 2 దీవుల మధ్యలోంచి పెడుతుంది. అంటే మేము మా దేశం నుంచి బయలుదేరి మీ దేశానికి నిన్న వెళ్ళొచ్చు, లేదా
ఒక దేశం నుంచి ఒక దేశంకి ఈ రోజు బయలుదేరినప్పుడు రేపటికి వెళ్ళొచ్చు అంటే 4 కిలోమీటర్లు దాటితే ఒక రోజు మారిపోతుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్ కాబట్టి. ఆయన చెప్పింది ఏంటంటే ఈ రోజు మనం బయలుదేరి రేపటికి చేరదాము అంటారు. అంటే ముందస్తుగా ముందు చూపుతో మన ఇద్దరు కలిసి వెళ్దాం అన్న దిశగా ఆయన పాజిటివ్ గా మాట్లాడారు. వాళ్ళ చరిత్ర కూటమికి ఇచ్చారు. అలాస్కా ఒకప్పుడు రష్యాలో భాగం, అది దాన్ని వాళ్ళు $7.1 మిలియన్ ఒక 150 సంవత్సరాల క్రితం అమెరికాకి అమ్మేశారు. కాబట్టి ఇటువంటి మనకు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా ఊర్ల పేర్లు ఇంకా రష్యన్ పేర్లే ఉన్నాయి. మన ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాలు అటువంటివి, మేము మీ నైబర్సే అని అలా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే మీరు కనుక మళ్ళీ రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యి ఉంటే కనుక ఈ యుద్ధం జరిగి ఉండదు అని వ్లాడిమిర్ పుటిన్ కూడా చెప్పారు. అంటే డొనాల్డ్ ట్రంప్ లైనే ఆయన కూడా తీసుకున్నారు. అది డొనాల్డ్ ట్రంప్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చాలా కాలం చెప్తున్నాడు జో బైడెన్ ఉండడం వల్లనే యుద్ధాలు జరిగాయి, లేకపోతే నేను ఎప్పుడో ఆపేసి ఉండేవాడిని చెప్పుకున్నాడు. కాబట్టి తన మాగా సపోర్టర్స్ కి తన యొక్క క్యాంపెయిన్ స్లోగన్ కి ఇతను సమర్థన ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారం మీద ఆయన కొంత ఆజ్యం పోసి దానికి కొంచెం ఆయన ఉబ్బించేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మనం అక్కడ. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక పర్సనాలిటీ కల్ట్, ఆయన తన యొక్క సెల్ఫ్ అగ్రాండిస్మెంట్ ఎక్కువ చేసుకుంటుంటాడు. ఆయన వ్లాడిమిర్ పుటిన్ దాన్ని అదే పంథాలో ఆయన్ని బాగా పొగిడి విధమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగారు. అల్టిమేట్ గా వ్లాడిమిర్ పుటిన్ తగ్గడానికి సిద్ధంగా లేడు. తగ్గవలసింది అమెరికా. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ ఓడిపోతోంది, వాళ్ళ దగ్గర సైనికులు లేరు. సైనికులందరూ చనిపోయిన తర్వాత వృద్ధులను, యుద్ధం తేలినటువంటి వాళ్ళని ఈరోజు ఫ్రంట్ లైన్ పంపిస్తున్నారు. వాడు ఎంతకాలం యుద్ధం చేయగలరు? మనకి యూరోప్ కానీ అమెరికా కానీ వాడికి ఎంతకాలం ఆయుధాలు ఇస్తూ పోతాయి. ఒకవేళ ఆయుధాలు ఇచ్చినా యుద్ధం చేయడానికి మనుషులు లేకపోతే ఏం చేస్తారు? కాబట్టి ఇంతకాలం యుద్ధం జరిగినప్పుడు రష్యాకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బేస్ కానీ వాళ్ళకున్న పాపులేషన్ కానీ యుక్రెయిన్ ముందు తట్టుకోలేదు. నేటో స్వయాన బరిలో దిగితే అది వేరే విషయం. నేటో బరిలో దిగకుండా ఒక యుక్రెయిన్ సైనికులతో యుద్ధం చేస్తూ వెళ్తే కనుక ఇది యుక్రెయిన్ గెలవలేనటువంటి యుద్ధం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓడిపోక తప్పదు. అమెరికా కూడా వాళ్ళు చాలా నష్టపోయారు కాబట్టి దాన్ని బయటికి రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ చర్చలు అన్నవి ఆ దృష్ట్యా చూడాలి. దీని మొత్తం చర్చల్లో కూడా వ్లాడిమిర్ పుటిన్ పై చేయి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అమెరికా తన అహంకారాన్ని వాళ్ళ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎగ్జిట్ రూట్ వ్లాడిమిర్ పుటిన్ ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ని పొగడము ఇటువంటివన్నీ కూడా ఎగ్జిట్ రూట్ ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా మర్యాదగా తప్పుకునేటువంటి అవకాశం ఇస్తున్నాడు. చాలా కీలకమైన స్టేట్మెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఏమి ఇచ్చారంటే యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? యుక్రెయిన్ మొత్తం నేను కబ్జా చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. యుక్రెయిన్ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు, యుద్ధం చేస్తున్నటువంటి వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు. ఆ సురక్షిత అన్నది ఎలా ఉంటుంది అంటే మీరు ఏ కూటమిలో వెళ్లకుండా న్యూట్రల్ గా ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు అన్నది ఆయన చెప్పారు. సో కాబట్టి అది కూడా వెస్టర్న్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఈ రోజు యుక్రెయిన్ కి కబ్జా చేసుకుంటాడు, తర్వాత ఈస్టర్న్ యూరోప్, పోలాండ్, హంగరీ వీటి మీద వచ్చి దాడి చేస్తాడు, మోల్డోవా, తర్వాత క్రమేపీ జర్మనీ వీటి మీద దాడి చేయబోతున్నాడు, ఇతను ఒక నూతన శకపు హిట్లర్ అని చెప్పి వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి దానికి చాలా భిన్నంగా యుక్రెయిన్ కూడా రక్షణ ఉండాలని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్పడం అన్నది చాలా కీలకంగా దీంట్లో నేను భావిస్తాను. కాబట్టి శుభసూచకమే. దీని పరిణామాలు ఎలా ఉంటాయి మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దేర్ ఇస్ నో డీల్ టిల్ దేర్ ఇస్ ఎ డీల్ డన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాబట్టి ఈ రోజు సంతకం పెట్టలేదు కాబట్టి ఎటువంటి డీలు లేదు. చాలా అంశాల్లో ఇద్దరు ఒక విధమైన ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ ఏ అంశాల్లో వీళ్ళకి ఇంకా ఏకాభిప్రాయం లేదో అవే బహుశా ఈ డీల్ ని బ్రేక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి చూద్దాం, వాటిని చూసి వ్యవహరించాలి. రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో భారతదేశానికి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు, బహుశా రష్యాకు మాకు ఒప్పందం అంటూ జరిగితే సెకండరీ టారిఫ్స్ భారతదేశం మీద వేసేదానికి వచ్చి నేను మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేస్తాను, బహుశా వేయకపోవచ్చు అన్న దృష్టి అని చెప్పారు. ఇప్పుడు చూద్దాం రాబోయే బహుశా కొన్ని రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి. మరి వ్లాడిమిర్ పుటిన్ దీన్ని ఏమైనా అమెరికా మీద, యూరోప్ మీద వాళ్ళు తీసుకొచ్చేటువంటి కండిషన్స్ ఆయన ఏమైనా ఒప్పుకుంటాడా, జెలెన్స్కీ రష్యా పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటాడా, నేటో మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాలి. దాని ఆధారంగా మరి భారతదేశం మీద ఎలా ప్రభావం పడుతుందో కూడా చూద్దాం. అంటే మీ అంచనా ఏంటి సార్, తాజాగా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ట్రంప్ నుంచి కానీ పుతిన్ నుంచి కానీ రాబోయే 1-2 నెలల కాలంలో ఈ వార్కి, ఈ యుద్ధానికి ఒక ఎండ్ పడుతుంది అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు వాళ్ళ మర్యాద కాపాడడానికి కోసము నేటో తోటి తర్వాత జెలెన్స్కీతో మాట్లాడతాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం అయితే మనం విన్నాం. కానీ ఈ రోజు అమెరికా యుక్రెయిన్ కి మేము సమర్థన ఇవ్వము, మేము ఆయుధాల సప్లై ఆపేస్తున్నాము,
రెండు, నేటోలో మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళ నేటో సభ్యత్వానికి మేము వీటో చేస్తాము, నేటోలో వాళ్ళు పర్మిట్ చెయ్యము అని అమెరికా కనుక ఒక క్లియర్ స్టాండ్ తీసుకుందంటే ఇంకా యుక్రెయిన్ కి ఎటువంటి ఆప్షన్ లేదు, వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే. జెలెన్స్కీ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ని కొన్ని నెలల క్రితం కలిసినప్పుడు కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ అని చెప్పాడు జెలెన్స్కీకి. కాబట్టి ఈరోజు యుక్రెయిన్ పరిస్థితి అమెరికా సమర్థన లేదు, వాళ్ళు ఏమి చేయరు. కాబట్టి బహుశా యూరోప్ కు తర్వాత నేటో జెలెన్స్కీ వీళ్ళందరికీ కూడాను ఇగో నేను కండిషన్స్ ఒప్పేసుకున్నాను వాళ్ళతోటి, మీరు కూడా ఒప్పుకోండి, మర్యాదగా మీరందరూ కూడా ఈ యుద్ధం నుంచి ఆ యుద్ధాలు ఆపి వైదొలగేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళు ఆయన మాట వినకపోతే ఏకపక్షంగా అమెరికా అనౌన్స్ చేయొచ్చు, మేము యుక్రెయిన్ సమర్థన మానేస్తున్నాం, వాళ్ళకి సమర్థించడం మానేస్తున్నాం, వాళ్ళకి ఆయుధాలు పంపించాము, నేటోలో వాళ్ళని మేము జాయిన్ అవ్వకుండా మేము చూసుకుంటాము, వాళ్ళ సభ్యత్వం వస్తే కనుక మేము వీటో చేస్తామని డొనాల్డ్ ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వచ్చిందంటే యుద్ధం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంకా అప్పుడు చర్చ అక్కర్లేదు, రష్యా హాయిగా వాళ్ళని ఓడించి ఏది కావాలంటే అవి వాళ్ళు కబ్జా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఉన్నది, వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నమాట, వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఎలా ఏం చెప్పుకోవాలి, వాళ్ళ ఫేస్ సేవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మర్యాదను ఎలా కాపాడుకోవాలి అని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబోయే 2-3 రోజులు చాలా క్రూషియల్, చూద్దాం ఎలా అవుతుందో. నా దృష్టిలో అమెరికాకి ఆప్షన్ లేదు, ఎందుకంటే అమెరికాను నేటో వీళ్ళు యుక్రెయిన్ లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మర్యాదగా ఏదో విధంగా తప్పించుకునేటువంటి అక్కడి నుంచి విరమించుకునేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు బహుశా అక్కడ ఒక విధమైన ఒప్పందం జరిగి తీరుతుందని నేను అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ డీల్ మేకర్ కాబట్టి చైనా తోటి కావచ్చు లేదా రష్యా తోటి కావచ్చు, వీళ్ళందరితో కూడా డీల్ చేసి ఏదో విధంగా తన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తాడు. నాకు మాత్రం అటువంటి ఆలోచన, అటువంటి హోప్ నాకున్నది. బహుశా దీనికి ఏదో సమస్యకు పరిష్కారం వస్తుంది. బహుశా రష్యాకి నచ్చకపోవచ్చు, జెలెన్స్కీకి నచ్చకపోవచ్చు, ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, కొంత దీంట్లో ఏదో కాంప్రమైజెస్ తప్పకుండా ఉంటాయి, కానీ సమస్యకి పరిష్కారం మాత్రం ఈ సంవత్సరం వచ్చే దిశగానే మనకు సూచనలు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.